హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి సంక్రాంతి స్పెషల్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల దీని మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అని కామెంట్ చేశారు సంక్రాంతి వీడియో ఎడిటింగ్ చేయమనేసి. అందుకనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అని ఓపెన్ అవుతుంది. నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా, అందులోనే ఏంటంటే ఒక ఆవు పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు కావాలంటే కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీని కీ ఎనిమేషన్ అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అనేవి యాడ్ చేసుకుందాం. కొంచెం రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఆవు పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, బట్ దానికైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యలేదు. నేను మీకు రిమూవ్ చేసి పెడతాను. సో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్న దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి స్టార్టింగ్ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. బట్ మీకైతే అది అవసరం లేదు. మీకు పిఎన్జీ ఇమేజ్గానే నేను ఇస్తాను. సో మీరు రిమూవ్ చేసుకున్న దీన్నే పెట్టుకోవచ్చు. సో ఇట్లా దీన్ని జూమ్ ఇట్లా డౌన్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆడియో అనేది యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకోవడానికి ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆడియో అనేది యాడ్ చేయను, స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఆడియో అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఆడియో అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో కొంచెం రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. హెచ్డీ క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుందనమాట. సో ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది చేసుకుని ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని పెట్టుకున్న మీ చాయిస్, సో చిన్నగా పెట్టుకున్న మీ చాయిసే. సో నేనైతే ఇట్లా చిన్నగా కాస్త ఇట్లా పెట్టుకుంటున్నా ఈ పొజిషన్లో, చూస్తున్నారు కదా. సో ఇట్లా ఇక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఆవు పిఎన్జీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం కీఫమ్ అనేది యాడ్ చేయాలి కదా. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఇట్లా కనిపించకుండా రైట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అదే కీఫమ్ దగ్గర మీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక కీఫమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కూడా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. సో నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇంకో ఆవు పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, దాన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఒకసారి నేను మీకు మ్యూజిక్ ప్లే చేసి వినిపిస్తాను, చూపిస్తాను వీడియో చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత ఇంకోటి రివీల్ అనేది అవుతుంది. సో ఇట్లా ఇప్పుడు మనం రివీల్ అనేది ఇట్లా పెట్టుకున్న తర్వాత
స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్లోని ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా, మీరు కూడా ఇట్లా జరుపుకోండి. సో ఇట్లా జరుపుకున్న తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట వీడియో అనేది. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీని కీఫ్రేమ్ కూడా తర్వాత చెప్తాను. సో ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఎక్కడ వరకు అంటే ఫ్రెండ్స్ కరెక్ట్గా 8 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి నేను యూజ్ చేసిన మెటీరియల్స్లోని ఒక కోడి పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందికి స్క్రోల్ చేసి మిర్రరింగ్లోని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్. సో దాని వెనక వైపు పోతుంది. ఈ పొజిషన్లో ఇట్లా జూమ్ చేసుకుని కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేను జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇట్లా జరుపుకున్న తర్వాత కీఫ్రేమ్ అనేది తర్వాత చెప్తాను. స్టార్టింగ్లోకి వచ్చేయండి. మొత్తం స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హ్యాపీ సంక్రాంతి అనే ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఈ లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త జూమ్ అనేది చేసుకోండి. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్ యానిమేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి డ్రాప్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇదే 8 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఈ కోడి పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్ డూప్లికేట్ చేసుకోండి. దాని తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆ టెక్స్ట్ పైన ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మిర్రరింగ్లోని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా ఇట్లా ఈ పైకి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కీ యానిమేషన్ యాడ్ చేసుకోవాలి కదా. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ వరకు జరుపుకొని ఇక్కడ ఒక కీఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేయండి. దాని తర్వాత కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో దీన్ని సెలెక్ట్ చేసుకుని దీనికి కూడా సేమ్ కాస్త ఇట్లా ఒక 13 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఇక్కడ కీఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇంకో కోకోనట్ ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం. ఇట్లా నేనైతే జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. దాని తర్వాత దీన్ని చిన్నగా ఇట్లా ఉంచుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసి అడ్జస్ట్మెంట్ పై క్లిక్ చేసి కాంట్రాస్ట్ని సాచురేషన్ని ఇట్లా పెంచుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి దీన్ని పర్ఫెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని చిన్నగా ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా పెట్టుకోండి, లేదా ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలానే ఉంచండి. ఉంచిన తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకో ప్రాసెస్ కూడా చేయాలి. ఏంటంటే స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. 2 ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఒక్కొక్క దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇంకో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది అనమాట. దీన్ని కూడా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. సో నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నా కదా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో అనేది. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే కీ యానిమేషన్ అన్నిటికీ మనం యాడ్ చేస్తాము. సో ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
సో స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా దీనికి కావాల్సిన ఇంకో వీడియో అనేది ఇచ్చానమాట. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుందన్నమాట. సో వీడియో అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందన్నమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఫైనల్గా ఇంకో రిబ్బన్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకోండి. పైకన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీకు ఒక కైట్స్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి అది ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి దీన్ని కూడా. సో నేనైతే ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇప్పుడు ఒక 15 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకొని కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత దీనికి మనం కీ ఎనిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి కదా. సో అది కూడా చెప్తాను. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. 3 డాట్ డూప్లికేట్. సో దీన్ని ఇంకో దాన్ని ఇటువైపు ఇట్లా రొటేట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పైకి అన్నట్లు ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎండ్కి వచ్చేసరికి ఇక్కడ కీఫ్రేమ్ అనేది యాడ్ చేసి ఇది ఇటు నుంచి మూవ్ అవ్వాలి. సో ఇట్లా కనిపించకుండా ఇట్లా. సో ఇంకో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక కీఫ్రేమ్ దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుని ఇటు నుంచి ఇది వెళ్ళేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ ఒక్కొక్క దీన్ని అట్లా సెట్ చేసుకుని ఇట్లా దాని తర్వాత కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో కైట్ పిఎన్జీ మీద సెలెక్ట్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీన్ని స్టార్టింగ్ నుంచి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే ప్లే చేశాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు మ్యూజిక్తో పాటు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో వీడియో అయితే మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో వీడియో అనేది ఇట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. చూస్తున్నారు కదా, స్టార్టింగ్లోకి ఇట్లా వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.